అంటే గల్ఫ్లో జాబ్ దొరకడం ఎంత కష్టమో, జాబ్ దొరికిన తర్వాత ఇక్కడ ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం ఎంత కష్టం అండి ఇక్కడ. ఈ వీడియోలో మీకు గల్ఫ్లో మెడికల్ ఇన్సూరెన్స్ కోసం కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. కంపెనీ ప్రొవైడ్ చేసే మెడికల్ ఇన్సూరెన్స్ లో 8:20 రేషియోలో ఉంటుంది. అంటే 8% కంపెనీ పే చేస్తే 2% మనం పే చేసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ చూపించుకుందామని వచ్చాను. ఇక్కడ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది కాదు మీరు వెళ్ళాల్సిందే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. ఈ కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరికి ఫస్ట్ లో ఉంటుంది, జాగ్రత్త. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ లో కొన్ని మెడిసిన్స్ కి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ కి మళ్ళీ ఫోన్ చేసి మాకు ఈ మెడిసిన్ మార్చమంటే మారుస్తారు. ప్రతి పెద్ద హాస్పిటల్లో ఇలాంటి టీవీ ఒకటి ఉంటుంది. ఇందులో మనం డాక్టర్ అవైలబిలిటీ తెలుసుకోవచ్చు. గల్ఫ్ కంట్రీలో మెడికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ప్రైమరీ మెడిసిన్స్ అనేది తెచ్చుకోండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో. ఎయిర్పోర్ట్ లో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనైతే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు 50 dirhams పే చేస్తాను. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1100 అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.